నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడు వేదికగా సీనియర్ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాదాస్పద అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్రపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. సినిమాల్లో ఎన్నో అపురూప పాత్రలను పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిని సంపాదించుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరును గడించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అంటూ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించే విధంగా రూపాయలు 2 కిలోలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. హిందూ వారసత్వం చట్టానికి అనుగుణంగా స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనే సంస్కరణను రాష్ట్రంలో మొదటగా ప్రవేశపెట్టిన వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఇది తర్వాత దేశవ్యాప్తంగా చట్టంగా మారింది. ఎన్టీఆర్ పాలనలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో చోటు కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్తుల, మండల స్థాయి సంస్కరణల ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. గ్రామ స్థాయిలో పాలనలకు సమర్థంగా మద్దతుగా మండలాలుగా పంచాయతీ వ్యవస్థలను పునర్నిర్మించారు. ఇది స్థానిక పరిపాలనలో భాగస్వామ్యాన్ని పెంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు ఎన్టీఆర్. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తర్వాత పార్టీలో కొన్ని విభేదాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండో భార్య లక్ష్మీపార్వతి ప్రాధాన్యత పార్టీలో క్రమంగా పెరగడం, కొన్ని నిర్ణయాలు నేరుగా లక్ష్మీపార్వతి తీసుకుంటోందన్న కారణాలతో పార్టీ నాయకుల్లో అసంతృప్తి మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఆగస్టు 1995లో